ఎట్లా వచ్చిందండి? గవర్నమెంట్ ఫేవరబుల్గా ఉండగా ఈ మాత్రం ముందుకు ఎలా వచ్చింది? ఇంతమందిని అరెస్ట్ చేసి జైల్లో ఎట్లా పెట్టగలిగారు? అంటే కొంతవరకన్నా జరుగుతుందనే కదా. ఎస్, అడ్డంకులు ఉన్నాయి. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు సీ. మనకి సిస్టమ్ ఇంప్రూవ్ కావాలంటే ఇక్కడే, ఇందుకే ఐ నీడ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్. సినిమాలలో చూసి అంతా బాగా జరిగింది అనుకోవడం ఒకటి, సిస్టమ్ని ఎదిరించి ఫైట్ చేసి మనకి జస్టిస్ రావడం ఇంకొకటి. ఇక్కడ నేను చేయగలిగినంత నేను చేశాను, ఇంకా పోరాడుతాను. ఇక్కడ ప్రజలు గమనించి ఇది న్యాయమైన ఫైట్ అని నమ్మితే, అది వాళ్ళ ఓట్ రూపంలో చెప్పగలిగితే, దిస్ ఫైట్ విల్ బి మచ్ మచ్ మోర్ ఈజియర్. చాలా చాలా ఈజీ ముందుకెళ్ళచ్చు. అది చేయగలిగితే నెక్స్ట్ టైం ఇంకొకరు ఇట్లా పని చేయడానికి భయపడతారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఇట్లాంటి క్రైమ్స్ మళ్ళీ వినబడకూడదు, కనబడకూడదు. అట్లా చేయాలి అంటే ఇది నా ఒక్కదాంతో సాధ్యమయ్యేది కాదు. ఐ నీడ్స్ ఎవ్రీబడి నీడ్స్ టు రైస్ అప్ టు ది అకేషన్. అందరూ దీనికోసం ముందుకు రావాలి. వన్ అట్ ఎ టైం. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని జనాలు పిలుపుస్తున్నారు. మీరు రాబోయే రోజుల్లో రాజకీయంగా మీ సోదరి కూడా షర్మిల కాంగ్రెస్ లో ఉన్నారు. సో మీరు ప్రజలు పిలుపునిస్తున్నారు, మీరు కూడా దిశగా అడుగు వేసేటువంటి అవకాశం ఉందా రాబోయే ఎన్నికలు? తెలియదండి. At this point, I don't have an answer to your question. Let us see how things go forward. ప్రజల్ని ఓటేద్దని కోరుతున్నారు కదా, అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అందుకే మీకు న్యాయం జరగట్లేదు అనుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ ఓడిపోతే కనుక మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఛాన్సెస్ బెటర్ కదా. ఇప్పుడు ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పవర్లో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, పవర్లో లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ తగ్గుతుంది. మీకు పొలిటికల్ పార్టీస్ నుంచి సపోర్ట్ కావాలన్నారు కదా, ఏ పార్టీనా సపోర్ట్ చేస్తుందా? పవర్లో ఉంటే సపోర్ట్ చేస్తారేమో నాకు తెలియదు. కానీ అగైన్ ఐ బిలీవ్ దట్ ఎవ్రీ వన్ హూ ఫర్గెట్ ఈవెన్ ద పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ది అపోజిషన్, I think the leaders in YSRCP are also supporting for the cause, though they are not able to say it aloud. ఈ కేసు విషయంగా ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఐ డోంట్ బిలీవ్ విల్ బి ఏబుల్ టు టాక్ నెగటివ్లీ, బికాస్ దే నో వేర్ ద ట్రూత్ ఇస్. దే నో, దే హ్యావ్, everybody I believe has some conscience. అంత ఈజీగా మాట్లాడలేరండి, ఈవెన్ వైఎస్ఆర్సీపీ లీడర్స్. అండ్ ఐ బిలీవ్ ఆల్ ది అదర్స్ ఆర్ ఏబుల్ టు బి వోకల్ అబౌట్ ఇట్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత గట్టిగా చెప్పలేకున్నారు బికాస్ దే హ్యావ్ అ లీడర్. ప్రాబబ్లీ ఐ మిస్డ్ ఇట్. అగైన్ నాకు పార్టీల విధంగా ఎవరు అట్లా ఆలోచించలేదు. బట్ యా, బీజేపీ వాళ్ళు అంటే అగైన్ బయట మాట్లాడినారా లోపల మాట్లాడినారా, బట్ ఆదినారాయణ రెడ్డి గారు ఐ థింక్ ఈస్ ఇన్ బీజేపీ, హీస్ బీన్ సపోర్టింగ్. ఢిల్లీలో బీజేపీనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఒక అభిప్రాయం సిబిఐ వాళ్ళు, ఇక్కడ అధికార పార్టీ కాబట్టి అక్కడ నుంచి లోకల్గా మీకు అంత పెద్ద సపోర్ట్ రాలేదు. ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ అగైన్ బిట్వీన్ దెమ్. యాజ్ అ పర్సన్ ఐ హ్యావ్ అప్రోచ్డ్ all the officials even in Delhi.